ఒక గౌరవం పెంచాడు, రైతు బతుకు మీద నమ్మకం కలిగించాడు. దాంతో ఏమైంది, రైతు చేతిలో ఉన్న భూమి ధర పెరిగింది. రైతు గౌరవం కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉన్న భూమి ధర బాగా పెరిగింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సిద్దిపేటలో ఏడ చూసినా 10 లక్షలకు ఎకరమే కదా. ఇలా బీఆర్ఎస్ వచ్చినాక కాళేశ్వరం నీళ్ళు వచ్చే, బ్రహ్మాండమైన రోడ్లు వచ్చే, అన్ని చెరువులు కుంటలు చెక్ డ్యాంలు నిండుగా నీళ్ళు వచ్చే, రైతు బంధు వచ్చే, రైతు బీమా వచ్చే, ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ వచ్చే, పరిశ్రమలు వచ్చే, ఇటు ఐటీ టవర్ వచ్చే, అటు చూస్తే ఇండస్ట్రియల్ పార్క్ వచ్చే, మెడికల్ కాలేజ్ వచ్చే, రైలు వచ్చే, జిల్లా వచ్చే. ఇన్ని జరిగే వరకు ఏమైంది, ఎటు చూసినా కూడా అద్భుతమైన అభివృద్ధి వచ్చింది. ఎక్కడెక్కడో ఆంధ్రోళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిందా లేదా, హైదరాబాద్ వాళ్ళు వచ్చి కూడా ఒక చిన్న 2 ఎకరాలు సిద్దిపేట కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకుందాం. సిద్దిపేటలో 2 ఎకరాలు ఉంటే డోకా లేదంటే మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి డెవలప్మెంట్ ఉంది, ఇంకా ముందరికి పోతుంది అని అనుకున్నారు. ఒక భరోసా, ఒక నమ్మకంతో ఎక్కడెక్కడో వచ్చిన ప్లాట్లు కొందరు మీకు కూడా గిరాకీ. సిద్దిపేట వాళ్ళు ఒక్కలే కొనలే, కరీంనగర్ వాళ్ళు పొంగ తొమ్మలు ఉంటే సిద్దిపేట వాళ్ళు కొని పెట్టుకుందాం, ఈయనక హుస్నాబాద్ వాళ్ళు, హుజరాబాద్ వాళ్ళు, అటు సిరిసిల్ల వాళ్ళు, అటు కామారెడ్డి వాళ్ళు, ఆంధ్రాకి వెళ్ళి వచ్చిందా. నేనే ఒకసారి సర్ప్రైజ్ అయినా, గీడ కొన్నవేందే నువ్వు అని అడిగి నేను కలిస్తే, ఏదో నువ్వు ఉన్నావు కదా సార్, ఇక్కడ గ్యారెంటీ ధర పెరుగుతుంది కానీ సిద్దిపేటలో కొనుక్కుంటే డోకా లేదని కొనుక్కున్నా సార్, నీ మీద నమ్మకం కొద్ది అన్నాడు. అంత నమ్మకం మనం పెంచుకున్నాం, అంత విశ్వాసం పెంచినాం. అంటే మీరు కూడా అట్లే పనిచేశారు. సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే మీకు మీ మీద ఒక మంచి నమ్మకం ఉంటుంది. మా వాళ్ళు డోకా చేయరు, బరాబర్ రూపాయి కమిషన్ తీసుకుంటారు, కానీ కరెక్ట్ ధర చెప్తారు, కరెక్ట్ ఓనర్ కల్పిస్తారు, కరెక్ట్ కొనిపిస్తారు, బరాబర్ బేరం ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని మీరందరూ కూడా మంచిగా పెంచుకున్నారు. కొన్ని చోట్ల మోసం ఉంటుంది, డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముడు, ఈ నంబర్ వేసి ఆ నంబర్ అమ్ముడు ఎక్కువ ఉంటుంది. కానీ సిద్దిపేటలో ₹99 మంచి విలువ కలిగినటువంటి వ్యాపారం చేసి మీ నమ్మకాన్ని మీరు పెంచిండ్రు, సిద్దిపేట గౌరవాన్ని పెంచిండ్రు, నా గౌరవాన్ని కూడా మీరందరూ కలిసి పెంచిండ్రు. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా ఇవాళ పరిస్థితి ఏమైంది, సగం ధరకు కూడా పోతలేవు ప్లాట్లు. అసలు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, కొనే వాళ్ళు తక్కువైపోయారు. అవునా కాదు, అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, కొనే వాళ్ళు తక్కువైపోయారు, బేరాలు నడుస్తలేవు. సో ఈ రకంగా ఇవాళ దెబ్బతిన్నది. బట్ అయినా డోకా లేదు. మ్యాటర్ ఆఫ్ 2 years దగ్గర పట్టేది, 3 ఏళ్ళు అయిపోయాయి. జారుడు బండ మీద ఉన్నారు, జారుతూనే ఉన్నారు. వాళ్ళు కానీ ఏం చేసినా మీది పోరు. మళ్ళీ గ్యారెంటీగా ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు, ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, స్కీమ్ల ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రావాలి. బరాబర్ తప్పకుండా మన గవర్నమెంట్ మళ్ళా వస్తుంది. మంచిగా చేసుకుందాం. మీ అందరి తలరాతలు మారాలంటే ఏం చేయాలి, మీ గీత మారాలంటే రావాలి, మీ గీత మారాలంటే అది కొంచెం ఆలోచన చేయండి. అందరూ తప్పకుండా వస్తుంది. అంటే ఒక వాత పెట్టాలి. మీరు మీ గీతలు మారాలంటే మీ కాంగ్రెస్ వాళ్ళకు ఒక వాత పెడితే మీ గీత మారుతుంది, మీ తలరాత మారుతుంది. అవునా కాదు, అది జర మర్చిపోకూడదు. కూర్చున్నాక మీకు మళ్ళీ పాత రోజులు రావాలి, మీరందరూ సంతోషంగా ఉండాలంటే డెఫినెట్గా ఒక్క వాత గట్టిగా పెట్టాలి. టైం వచ్చి మాటతోనే, వాత అంటే చేయితో పెడతాను, నోటి మాట చాలు కదా. మాట ఒక దెబ్బ కంటే ఎక్కువ పవర్ఫుల్. సో అట్లా మీరు చక్కగా ఉండండి. ఇది కొద్ది రోజుల టైమే. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చినాక 100 కిలోమీటర్ స్పీడ్లో సిద్దిపేటలో అభివృద్ధిని పరిగెత్తిస్తాం. 100 కిలోమీటర్ల స్పీడ్లో ఎట్లా మీరు మీ కళ్ళ ముంగట గిరగిరి సినిమా రీల్ తిరిగినట్టు తిరగాలి. మళ్ళీ అంత స్పీడ్గా పరిగెత్తించే బాధ్యత నాది. మళ్ళా మీ దగ్గరికి అందరు వచ్చి అన్నా అని మళ్ళీ మీ చుట్టూ ఒకటి ఉన్నా అదే జర చూడే, ఒకటి చూడే అని అడగాలి. మళ్ళీ మీ ఫోన్లు రావాలి దెబ్బకు. అంత స్పీడ్గా పరిగెత్తించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ గవర్నమెంట్ ఎంతసేపు కన్ఫ్యూజన్ గవర్నమెంట్, అబద్ధాల గారెడితోని, మోసంతోని, ఇలా మాయ మాటలతోని వీళ్ళు అధికారంలోకి వచ్చింది తప్ప నిజాయితీ లేదు. అంతెందుకే మొన్న సిద్దిపేటకు వచ్చి మార్చి 22వ తారీఖు నాడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, సరే ఇప్పుడు ఏమైంది, కట్టుడు మనవంతో రిబ్బన్ కత్తిరించుడు ఆయన వంత అయిపోయింది. ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఎవరు కట్టిరు, షెడ్లు ఎవరు పెట్టిరు, రిబ్బన్ కత్తిరించుడు మాత్రం ఆయన అయిపోయింది. సరే వస్తే వచ్చిండు, పోనీ మనకేముంది, ప్రజలకు తెలుసు కదా ఈ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చిండ్రు, ఈ ఆయిల్ పంప్ ఎందుకు వచ్చింది సిద్దిపేటలో అంటే ఎవరిని అడిగినా చెప్తారు. నాకు ఆ రిబ్బన్ కత్తిరిస్తే నాకు వచ్చేది కానీ. అయితే విషయం ఏంటంటే ఆడికి వచ్చి ఏం చెప్పిండు, 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేసేస్తా అని సిద్దిపేటలో మన గడ్డ మీద 1,000 మంది రైతుల ముంగట పబ్లిక్ మీటింగ్లో చెప్పిపోయిండు. పడ్డాయా మరి? ఏం చెప్పాలి, ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్లో
45 రోజులు వేస్తా అంటే ఇలాంటి 100 రోజులైంది. ఇది వరకు యాసంగి రైతు బంధు వాళ్ళే అన్ని అబద్ధాలు. 3 రైతు బంధులు ఎక్కొచ్చాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు పడ్డది. ఆ నమ్మకమే కదా భూముల ధరలు పెరగడానికి కారణం. బరాబర్ పైసలు పడతాయని ఒక నమ్మకం. ఆనాడు 24 గంటల కరెంట్ వస్తే ఇవాళ 12 గంటలకు సగానికి సగం కరెంట్ తగ్గిపోయింది రైతులకు. కరెంటు తగ్గే రైతు బంధు 30,000 కోట్లు ఎగబెడితివి. అంతా ఆగమాగం సగం ఏది చక్కగా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బట్ ఏం వరీ కాకండి, కొద్దిగా ఓపిక పట్టుకోండి. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎంత